జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. నవంబర్ 2వ తారీఖు నుంచి నవంబర్ 8వ తారీఖు వరకు ఈ వారం యొక్క గోచార గ్రహస్థితుల ఫలితాలు. గోచార గ్రహస్థితుల ఫలితాలు తెలుసుకోవడానికి ముందుగా గోచారంలో ద్వాదశ రాశుల్లో గ్రహాల స్థితిగమనాలు ముందుగా మనం పరిశీలిద్దాం. కర్కాటక రాశిలో దేవగురువైన బృహస్పతి వారి సంచారము, సింహరాశిలో కేతుదేవుని సంచారము, కన్యా రాశిలో శుక్రాచార్యుల వారి సంచారము. శుక్రాచార్యుల వారి సంచారం కన్యా రాశిలో 2వ తారీఖు వరకే ఉంటుంది. అంటే వీక్ స్టార్టింగ్ ఆదివారం వరకే ఉంటుంది. మిగతా రోజుల్లో ఆయన అంటే సోమవారం నుంచి కన్యా రాశి నుంచి తులారాశిలోకి ఆయన అడుగు పెడుతున్నారు. తులారాశిలో సూర్యనారాయణమూర్తి సంచారము, మంగళ మరియు బుధ సంచారము, బుధ భగవానుని సంచారము వృశ్చిక రాశిలో, అలాగే రాహుదేవుని సంచారము వచ్చేసేసి కుంభరాశిలో, వక్రించిన శనేశ్వరుని సంచారము మీనరాశిలో ఉంది. చంద్రభగవానుడు ఈ వారంలో 4 రాశులను చూడతాడు. కుంభరాశి మొదలుకొని వృషభ రాశి వరకు ఆయన సంచారం ఉంటుంది ఈ వారంలో. ఈ వారం యొక్క గోచార గ్రహస్థితులు ఇలా స్థితిలో ఉన్నారు. గోచారంలో గ్రహాలు ఇలా స్థితిలో ఉన్నాయి. గోచారంలో ఈ గ్రహగమనాలను అనుసరించి ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి ఫలితాలు మనం చూద్దాం. ఫలితాలు చూడటానికి ముందుగా ఈ వారము గోచారంలో ప్రత్యేక అంశాలు ఏవైనా ఉన్నాయా అవి ఒక్కసారి మనం పరిశీలిద్దాం. ఈ వారం చాలా ప్రత్యేకమైన విశిష్టాంశాలు చోటు చేసుకొని ఉన్నాయి మనకి గోచారంలో. అదేంటంటే 2 కేంద్రాల్లో 2 గురువుల సంచారము. అంటే 3వ తారీఖు నుంచి దైత్య గురువైన అసురు గురువైన శుక్రాచార్యుల వారి సంచారము ఆయన స్వక్షేత్రమైన మీనరాశిలో జరుగుతుంది. అలాగే గురు భగవానుడి సంచారము కర్కాటక రాశిలో. సో వీళ్ళిద్దరూ కూడా పరస్పర కేంద్రాల్లో ఉన్నారు. మనం కాలపురుషుడు కుండలిలోంచి చూస్తే చతుర్థ సప్తమ స్థానాల్లో పరస్పర కేంద్రాల్లో వీళ్ళ సంచారం ఉంది. అలాగే ఇంకొక ప్రత్యేక అంశం ఏంటంటే 3 గ్రహాలు స్వక్షేత్రంలో ఉన్నాయి. అది దైత్య గురువైన శుక్రాచార్యుల వారు తులారాశిలో, వృశ్చిక రాశిలో ఆయన స్వక్షేత్రం. అలాగే రాహు భగవానుడు ఆయనకంటూ ఒక రాశి ఉండదు, షేర్ చేసుకుంటాడు. ఆయన షేర్ చేసుకునే రాశి అయిన కుంభరాశిలో ఆయన స్థితిలో ఉన్నారు. 3 గ్రహాలు స్వక్షేత్రంలో ఉన్నాయి. 2 గ్రహాలు పరస్పర కేంద్రాల్లో ఉన్నాయి. అలాగే ఒక గ్రహం ఉచ్చ స్థితిలో ఉంది. అంటే దేవగురువైన బృహస్పతి ఉచ్చ స్థితిలో ఉంది. ఇన్ని ప్రత్యేకాంశాలు కూడి ఉన్నాయి. ఈ అప్పుడు ఖగోళంలో గోచారంలో గ్రహగమనాలు మధ్యలో ఇలా ప్రత్యేక స్థితి గమనాలు ఉంటూనే ఉంటాయి. కానీ ఒక్కొక్కసారి ఈ ప్రత్యేక స్థితి గమనాలు అరిష్టాలకి దారితీస్తుంది. ఒక్కొక్కసారి ఈ స్థితి గమనాలు శుభత్వానికి దారితీస్తుంది. ఇప్పుడు శుభత్వానికి దారితీస్తూ ఉంది. అంటే చాలా మంచి ఒక కర్టన్ రైజర్. ఇది ప్రతి ఒక్కళ్ళకి అప్లికేబిలిటీ ఉంటుందండి. ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి యూనిక్గా అప్లికేబిలిటీ ఉంటుంది ఈ శుభాంశ అనేది. ఇప్పుడు మీకు ఒక మాటలో చెప్పాలంటే ఈ కోవిడ్ ఇవి వచ్చినప్పుడు ఎలాగైతే చాలామంది ఎఫెక్ట్ అయ్యారో, అది సపోజ్ గోచారం అనుకుందాం, ఎంతమంది ఎఫెక్ట్ అయ్యారు. సో అలాగా మంచి వచ్చినప్పుడు కూడా అందరికీ ఎఫెక్ట్ ఉంటుంది కదా. ఈ ఇప్పుడు గోచారంలో ఉన్న మంచి అందరికీ ఏదో ఒక రకంగా ఎఫెక్ట్ చూపిస్తుంది. అయితే కొంతమందికి వాళ్ళ జన్మజాతకం బాగా వీక్గా ఉంటే అప్పుడు ఇది తీసుకోలేరు. దానికోసం మనం పూర్తిగా తీసుకోలేరు. అసలంటూ తీసుకుంటారు. ఒక 30% అయితే తీసుకుంటారు, 40% తీసుకుంటారు. కానీ 70% తీసుకోవడానికి ఏం పరిహారం చేయాలో మనం చూద్దాము. దానితో పాటు అసలు జన్మజాతకం బాగున్న వాళ్ళు కూడా ఇవి మంచి ఫలితాలు తీసుకోవాలంటే ఏ పరిహారం చేసుకోవాలో కూడా మనం పరిశీలిద్దాము. మకర రాశి, మకర లగ్నంలో పుట్టిన వాళ్ళకి గోచారంలో విశేషాంశాలు మనం తెలుసుకున్నాము. ఈ విశేషాంశాల్లో మేజర్ ట్రాన్సిటింగ్ ప్లానెట్స్ కూడా ఇన్వాల్వ్ అయి ఉండడం వల్ల, అంటే దేవగురువైన బృహస్పతి వారు, అలాగే రాహు భగవానుడు కూడా ఇందులో ఇన్వాల్వ్ అయి ఉండడం వల్ల. ఎందుకంటే రాహు భగవానుడు స్వక్షేత్రంలో ఉన్నారని తెలుసుకున్నాం. గురు భగవానుడు కేంద్ర కోణం, అలాగే అతిచారంలో ఉచ్చస్థానంలో ఉన్నారని కూడా ఉంది కదా. సో ఈ ఇప్పుడు మామూలుగా 45 days కావచ్చు, నెలలో చుట్టూ వచ్చే ప్లానెట్స్ గోచారంలో మనకి యోగాన్ని ఇస్తూ ఉంటే
అది పర్టికులర్ పీరియడ్ ఆఫ్ టైంకి యాక్టివేట్ అవుతుంది, తర్వాత అది నార్మల్ అయిపోతుంది. కానీ ఎప్పుడైతే గోచారంలో మేజర్ ట్రాన్సిటింగ్ ప్లానెట్స్ ఇన్వాల్వ్ అయి ఉన్నాయో అప్పుడు ఇది ఈ వారం మొదలుకొని నాంది పడుతుంది మంచి శుభత్వానికి. ఇది 1 ఇయర్ లోపల మీరు చూస్తారు, అందరం చూస్తాము. ఎందుకంటే ఒక్కసారి అంటే ఏదో ఒకసారి ఉప్పెన్లాగా పొంగి తర్వాత మళ్ళీ పొంగింది చల్లబడిపోవడం అలా అని కాకుండా ఇది సస్టైనబిలిటీ ఉంటుంది. మేజర్ ట్రాన్సిటింగ్ ప్లానెట్స్ ఇన్వాల్వ్ అయ్యి ఉంటే ఎప్పుడైనా యోగంలో గోచారంలో మన జన్మజాతకంలో అయినా సరే సస్టైనబిలిటీ డెఫినెట్గా ఉంటుంది. ఈ సస్టైనబిలిటీ 3 ఇయర్స్ అన్నా ఉంటుంది, 4 ఇయర్స్ అన్నా ఉంటుంది. మరి సస్టైనబిలిటీ ఉండాలంటే అది స్లోగా జరగాలి, కానీ జరుగుతుంది. ఇలా జరగడానికి ఏ విషయంలో మీకు మంచి జరుగుతుందో దానికి నాంది ఈ వారం నుంచి పడుతుంది. ఈ వారం నుంచి మీకు తెలియకుండానే ప్రోగ్రెసివ్ మోడ్లోకి వెళ్తుంది. ఈ 1 ఇయర్ లోపల ఫలితాలు చూస్తారు. మీకు ఏ విషయంలో మంచి జరుగుతుందో చూద్దాం. మీరు వివాహితులైతే మీ దాంపత్య జీవితంలో ఏవైనా అసంతృప్తి ఉన్నా లేదా మీ ఇద్దరి మధ్య ఏదైనా డిఫరెన్సెస్ ఉండి మీరు బాధపడుతుంటే అవి తొలగిపోతాయి. మంచి అన్యోన్యమైన దాంపత్యం మీకు కలుగుతుంది. ఉదాహరణకి మీ ఇద్దరం చక్కగా ఉన్నామని అనుకుంటే అప్పుడు మీ స్పౌస్, మీ జీవిత భాగస్వామి, ఒకవేళ మీరు మగవాళ్ళు అయితే మీ శ్రీమతి గారు, మీరు ఆడవాళ్ళు అయితే మీ శ్రీవారు, వాళ్ళకి డెఫినెట్గా వృత్తి వ్యాపారాల్లో రాణిస్తారు. సపోజ్ మీరు మగవాళ్ళు, మీ శ్రీమతి గారు ఒకవేళ గృహలక్ష్మిగానే ఉన్నారు, చక్కగా అన్ని పనులు చేస్తున్నారు, గృహలక్ష్మిగానే ఉన్నారు అని అంటే హోమ్ మేకర్గానే ఉన్నారు అని అంటే అప్పుడు ఆ యోగం మీకే వస్తుంది. మీరు తనకి మంచి గిఫ్ట్లు ఇవ్వగలుగుతారు. లేదా మీరు ఆడవాళ్ళు అయితే డెఫినెట్గా మగవాళ్ళు ఏదో ఒక వర్కింగ్ ఉంటారు కదా. సో కొంతమందికి ఏంటంటే టెంపరీ మగవాళ్ళు కూడా బ్రేక్ తీసుకోవచ్చు. ఆడవాళ్ళే చేస్తూ ఉంటారు, టెంపరీ పీరియడ్ ఆఫ్ టైం వాళ్ళకి ఏదో ఒకటి రాక కూడా బ్రేక్ తీసుకుంటారు. అలాంటి కోవలో మీరుంటే ఇప్పుడు మీ హస్బెండ్కి ఒక మంచి అనుకున్నది వస్తుంది, బ్రేక్ వస్తుంది. ఏదైనా ఒక మంచి ఉద్యోగం కావచ్చు, వ్యాపారం సెట్ అవ్వడం, కానీ ఎక్కువ ఉద్యోగమే సెట్ అవుతుంది. ఆల్రెడీ వర్కింగ్ ఉంటే డెఫినెట్గా ప్రోగ్రెషన్ చూస్తారు. అది మీకు సంతోషాన్ని ఇస్తుంది. అమ్మయ్య పోన్లే, ఇంతకాలం నుంచి వేచి చూస్తున్నది ఇప్పుడు వస్తూ ఉన్నది మనకి అని అది మీరు డెఫినెట్గా చూస్తారు. మీరు వివాహ ప్రయత్నాలు చేస్తున్నారు, వివాహం కుదరటలేదు, అది జరుగుతుంది. దాంతోపాటు ఒక బోనస్ ఏంటంటే మకర రాశి మకర లగ్నంలో పుట్టిన వాళ్ళకి మీకు పరిపూర్తి రాజయోగాన్ని ఇచ్చే శుక్రాచార్యుల వారు మీకు మీ రాశి నుంచి కేంద్ర స్థానంలో సంచారం చేస్తున్నారు. అంటే అది కేంద్ర స్థానం, ఆయనకి స్వక్షేత్రం కూడా అవ్వడం వల్ల వృత్తిపరంగా మిమ్మల్ని మంచి పొజిషన్లోకి తీసుకెళ్తూ ఉన్నారు. చాలా మంచి పొజిషన్లోకి మీరు ఒకవేళ వర్కింగ్ అయితే, అంటే మగవాళ్ళు అయితే వర్కింగ్ ఉంటారు, ఒకవేళ మగవాళ్ళైనా ఒక్కొక్కసారి వెయిట్ చేస్తూ ఉంటారు, మంచి ఉద్యోగం కోసం ప్రయత్నాల్లో ఉంటారు. అలా ప్రయత్నాల్లో ఉంటే మీకు వస్తుంది. ఒకవేళ ఆల్రెడీ మీరు చేస్తూ ఉంటే దాంట్లో ప్రోగ్రెసివ్ మోడ్లో చూస్తారు. ఒకవేళ మీరు ఆడవాళ్ళు అయితే మీకు కూడా మీరు ఒకవేళ సెర్చింగ్లో ఉంటే మంచి ఉద్యోగం దొరుకుతుంది. లేదా ఆల్రెడీ అంటే వృత్తిపరంగా అది ఉద్యోగమా వ్యాపారమా, మీరు ఆల్రెడీ వ్యాపారం చేస్తూ ఉన్నారనుకోండి అందులో ప్రోగ్రెస్ చూస్తారు. మీరు ఉద్యోగం చేస్తూ ఉన్నారనుకోండి అందులో ప్రోగ్రెస్ చేస్తారు. ఒకవేళ ఉద్యోగం చేయకుండా ఉద్యోగం కోసం సెర్చ్లో ఉంటే అది మీకు సెట్ అవుతుంది. ఈ వారం నాంది పడుతుంది. నాంది పడి 1 ఇయర్ లోపల, అంటే ఇప్పుడు మీరు సెర్చింగ్లో ఉంటే ఉద్యోగం ఈ 2-3 వారాల్లో వస్తుంది. ప్రోగ్రెస్ ఈ 1 ఇయర్ లోపల చూస్తారు. మీరు వ్యాపారస్తులు అయితే ఈ వారం నుంచి కొన్ని మార్పులు మీరు చూస్తారు, అనుకూలమైన చేంజెస్ మీరు చూస్తారు. అమ్మయ్య వ్యాపారము కాంక్రీట్ అవుతూ ఉంది, పర్వాలేదు, ఇంకా దిగులు లేదు అనుకుంటారో అది మీకు జరుగుతూ ఉంటుంది. కానీ పరిహారం చేసుకోవాలి. మీ జన్మజాతకం బాగా బలంగా ఉందనుకోండి, మీరేం చేసినా చేయకపోయినా వస్తుంది. కానీ అప్పుడు కూడా వచ్చిన వాటిని మనం ఇంకా పెంచుకోవచ్చు. అంటే ఇప్పుడు మన ఆరోగ్యంగానే ఉన్నామనుకోండి, ఎగ్జాంపుల్కి ఆరోగ్యంగా ఉన్నాం, ఆరోగ్యలక్ష్మి పరిపూర్తి కృపా కటాక్షాలు ఉన్నాయి. సో అప్పుడు ఏంటంటే ఇంకా ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటే ఆరోగ్యం ఇంకా స్ట్రాంగ్ అవుతుంది కదా, ఇమ్యూనిటీ బూస్ట్ అవుతుంది కదా. అది ఒకవేళ అనారోగ్యంతో ఉన్నారనుకోండి, ఇప్పుడు పచ్చం ఉండి తినలేకపోతే ఎలా ఉంటుంది? సో దానికోసం మనము ఒక రెమెడీ చేసుకోవాలి కదా. ఏది మీరు ఆహారం తీసుకుంటే మీ అనారోగ్యం సెటిల్ అవుతుందో, అంటే జన్మజాతకం బాగోకపోతే, ఇది మీకు ఇంకా సింపుల్గా అర్థం చెప్పాలంటే ఒక మంచి ఉద్యోగం రావాలంటే గవర్నమెంట్ ఇది కావచ్చు, కొన్ని చోట్ల ప్రైవేట్ సంస్థల్లో కావచ్చు,
కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉంటాయి, అవి రాస్తేనే అర్హత కలిగి తెచ్చుకోగలుగుతాం. గోచారంలో ఇచ్చే యోగాలు మనం అర్హత సంపాదించాలంటే దానికి పర్టైనింగ్ రిలవెంట్ రెమెడీ చూసుకోవాలి. ఆ రెమెడీ ఏంటో కూడా నేను ఇప్పుడు చెప్తాను, అది చూసుకోండి. ఒకవేళ మీ జన్మజాతకం అస్సలు తీసుకోవడానికి అనుకూలంగా లేదే అనుకోండి, మిమ్మల్ని ఎలిజిబిలిటీ చేస్తుంది, అర్హుల్ని చేస్తుంది. కనీసం 40 to 50% అన్నా తీసుకోగలుగుతారు. మీ జన్మజాతకం బాగా ఉందనుకోండి, నేను చెప్పాను కదా, ఆరోగ్యవంతులకి ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం వల్ల ఎప్పుడైనా వచ్చే వైరసెస్ వాటి నుంచి సమర్థవంతంగా అసలు కొంచెం కూడా రవ్వంత గోరంత కూడా ఎఫెక్ట్ అవ్వకుండా మనల్ని మనం కాపాడుకోవచ్చు కదా. సో ఎప్పుడైనా మీ జన్మజాతకం బాగుంటే దాన్ని ఇంకా స్ట్రాంగ్ చేసుకోవడానికి ప్రయత్నించండి. ఒక రక్షణ కవచం ఏర్పరుస్తుంది. దానివల్ల బయట తాకిడికి ఏదైనా వచ్చినా ఇబ్బంది కలగకుండా ఉంటుంది. ఇది దానికోసం ఏం రెమెడీ చేసుకోవాలో చూద్దాము. సో మకర రాశి వాళ్ళకి ఫలితాలు, మకర లగ్నంలో పుట్టిన వాళ్ళకి ఇవి ఫలితాలు. ఇప్పుడు మనము ఎవరి రాశి వాళ్ళకి మీ రాశి యొక్క ఫలితాలు చూసాము. దీనికి చేసుకోవాల్సిన పరిహారం ఏంటో మనం ఒక్కసారి పరిశీలిద్దాము. ఏ పరిహారం చేసుకోవాలో ఇప్పుడు మనం ఒక్కసారి నోటీస్ చేద్దాం. ఈ వారము చాలా శుభాంశాలతో కూడి ఉందని నేను మొదటే చెప్పాను. ఈ శుభాంశాలు మీ రాశికి ఎలాంటి ఫలితాలు ఇస్తుందో కూడా మనం చెప్పుకున్నాము. అయితే నేను స్టార్టింగ్లో యూనిక్గా ఏ శుభాంశం ఉంటుందో అందరికీ అది కూడా ఒకసారి ఇప్పుడు చెప్తాను. ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి మనశ్శాంతి, ఉన్నంతలో మనశ్శాంతి. అంటే మనకి ఎంత ఇప్పుడు వేయనట్టు ఉన్నా కూడా టెన్షన్ పడేవాళ్ళు ఉంటారు. అంటే నా ఉద్దేశము, ఎవరి లెవెల్లో వాళ్ళకి టెన్షన్స్ ఉంటాయి. ఒక పెద్ద బెంజ్ కార్లో తిరుగుతున్నారా లేదా ఒక ప్యాలెస్లో ఉంటున్నారు, వాళ్ళకి టెన్షన్ లేదనుకోవడం కల్లా. ఎవరికైనా సరే, ఎవరైతే స్ట్రాంగ్ మైండెడ్ ఉంటారో వాళ్ళకి మనశ్శాంతి ఉంటుంది. ఇది ఎవరికైనా అప్లికేబిలిటీ ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే ఈ గోచారంలో ఉన్న గ్రహస్థితులు అందరికీనండి, మీ పరిస్థితులు ఎలాగన్నా ఉండనియండి, వాటిల్లోంచి కొంత మిమ్మల్ని హీల్ చేస్తుంది. హీల్ చేసి వాటిల్ని, ఆ గాయాల్ని, కాలం చేసిన గాయాలు అందరికీ మాన్పే శుభ సమయము. వాటిల్లో నుంచి అందరం గట్టెక్కే శుభ సమయము. ఒక రకంగా చెప్పాలంటే అందరికీ ఏదో ఒక అంశంలో, అంటే పర్టికులర్గా ప్రతి ఒక్కళ్ళకి యూనిక్గా అప్లికేబిలిటీ అయ్యే పాయింట్, మన లైఫ్లో ఏదో ఒక ఆస్పెక్ట్లో కంప్లీట్గా మనశ్శాంతి అయితే ఉంటుంది. ఇది ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. కాకపోతే ఇందులో మనకి మేజర్ ప్లానెట్స్ కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నాయి కదా. ఇప్పుడున్న ఈ శుభాంశాలు అంటూ గురు భగవానుడు అలాగే రాహుదేవుడు కూడా ఇన్వాల్వ్ అయి ఉండడం వల్ల వీళ్ళిద్దరికీ చాలా కాలం సంచారం చేస్తారు. గురు భగవానుడు సంవత్సర కాలం పాటు ఇలా సంచారం చేస్తారు. కాబట్టి ఇప్పుడు మనం తెలుసుకున్న ఈ శుభాంశాల్లో పెద్ద గ్రహాలు కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. కాబట్టి ఇక్కడి నుంచి మొదలుకొని ఈ రాబోయే సంవత్సరంలో ఈ ఫలితం మీరు చూస్తారు. ఏదో ఒక ఆస్పెక్ట్ ఆఫ్ మీ లైఫ్లో ఏదో ఒక విషయంలో పరిపూర్తిగా మనశ్శాంతి దొరుకుతుంది. ఒకవేళ ఉదాహరణకి మీ జన్మజాతకం చాలా బలంగా ఉంటే ఒక 4-5 అంశాల్లో మనశ్శాంతిగా ఉంటుంది, అంటే తృప్తిగా అనిపిస్తుంది. ఈ భగవంతుడు దయ వల్ల ఈ విషయంలో నేను ఇప్పుడు కొన్ని విషయాల్లో వింటూ ఉంటాం కదా, ఫ్యామిలీ విషయంలో ఐఎమ్ బ్లెస్డ్, ఒక ఫైనాన్షియల్ ట్రబుల్ ఒక్కటే ఉందను, లేకపోతే ఫైనాన్షియల్గా వీఆర్ బ్లెస్డ్, కాకపోతే పిల్లలు మాట వినట్లేదనో, పిల్లల విషయంలోనో, ఇలాగే ఏదో ఒక అంశంలో అయితే మనశ్శాంతి లేకుండా ఉంటుంది. కొంతమందికి పాపం మల్టిపుల్ విషయాల్లో మనశ్శాంతి లేకుండా ఉంటుంది. సో మీ జన్మజాతకాలను అనుసరించి ఏదో ఒక అంశంలో డెఫినెట్గా మనశ్శాంతి ఉంటుంది. ఇక్కడ మొదలుకొని ఈ రాబోయే 1 yearలో ఈ విషయం ఖచ్చితంగా చూసే తీరుతారు. సెకండ్ థింగ్, ఒకవేళ మీ జన్మజాతకం బలంగా ఉంటే చాలా విషయాల్లో మనశ్శాంతిగా ఉండే అవకాశం కూడా ఉంటుంది. అది మళ్ళీ మీ జన్మజాతకాన్ని అనుసరించి ఉంటుంది. అసలు ముందు మనం దీన్ని కైవసం చేసుకోవడానికి, అంటే దేనికైనా సరే మనం ఒడిసి పట్టుకోవాలి, యోగాల్ని ఒడిసి పట్టుకోవాలి. గోచారంలో ఉన్న ఇప్పుడు వర్షం పడుతున్నప్పుడు ఆ నీళ్లు పట్టుకుంటే మనకి ఉపయోగపడతాయి, లేకపోతే అది భూమిలోకి వెళ్తే తర్వాత మనకు వస్తాయి. కానీ ఇమ్మీడియట్గా మనం వాడుకోవాలంటే మనం పట్టుకోవాలి. అలా గోచారంలో ఇప్పుడు ఒక అమృత వర్షాన్ని దేవతలు కురిపిస్తూ ఉన్నారు. ఈ అమృత వర్షాన్ని ఖచ్చితంగా పట్టుకోవడానికి మనం ప్రతి ఒక్కళ్ళం కూడా ప్రయత్నించాలి. దానికోసం చేయాల్సిన పరిహారం ఒక్కసారి మనం ఇప్పుడు చూద్దాం. ఈ పరిహారం మీరు నిత్యం దైవధ్యానం చేసేవాళ్ళు,
ప్రతినిత్యం ఏదో ఒక ఆలయం సందర్శించే వాళ్ళైతే అసలు ఇంకా మీకు ఇంకా ప్రత్యేకించి ఏం చేయక్కర్లా, అది చేసుకుంటే సరిపోతుంది. కానీ ఇలా అందరికీ కుదరకపోవచ్చు. అంటే మామూలుగా చేసి దీపారాధన చేసి దండం పెట్టుకొని వెళ్తారు. కొంత టైము భగవంతుడికి కేటాయించలేని వాళ్ళకి ఇప్పుడు అందులో ఇప్పుడు మనం కార్తీక మాసంలో ఉన్నాం కాబట్టి ఈ నామాన్ని జపించుకుంటే చాలా చాలా మంచి ఫలితాలు మనం చూస్తాము. అదేంటో ఇప్పుడు మనం చూద్దాం. ఇప్పుడు ఉంటున్న ఈ శుభత్వంలో మనకి మేజర్గా స్టార్టింగ్ శుభత్వం గురు భగవాను నుంచి దేవగురువైన బృహస్పతి నుంచి స్టార్ట్ అవుతుంది. తర్వాత సెకండ్ ప్లానెట్ దైత్య గురువైన శుక్రాచార్యులు వాళ్ళు మేజర్ గురువులు ఇంపాక్ట్ ఉండడం వల్ల పరమశివుణ్ణి ఈ నామంతో కనుక ప్రతిరోజు కూడా మనసులో ఇప్పుడు మీరు ఓంకారం చేర్చైతే స్నానం చేసిన వెంటనే జపించాలి ఒక 108 సార్లు అలాగా. లేదు మనం రోజు జపించుకుంటామంటే అప్పుడు ఓంకారం చేర్చకుండా ఉత్తనామాన్ని జపించుకోవచ్చు. ఎప్పుడైనా ఉత్తనామం అయితే అంటే బీజాక్షరాలు చేర్చకుండా నామజపానికి ఎలాంటి దోషం ఉండదు, ఎప్పుడైనా జపించవచ్చు. అందుకే కదా మనం పేర్లు పెడతాము, నారాయణ అనో లేదంటే శర్వాణి అనో దుర్గా అనో భవానీ అనో ఇలా మనం భగవంతుడి పేరు పెడతాం. ఇప్పుడు ఈ టైంలో ఉన్న ఈ అమ్మవారి పేరు పిలవకూడదు అలా ఏం పెట్టుకోం కదా. అందుకే నామ జపానికి ఎప్పుడు తప్పు ఉండదు. సో మీరు రోజు స్నానం చేసిన తర్వాత శుచులయ్యి ఒక 108 సార్లు లేదా 21 సార్లు కనీసం ఓంకారం చేర్చి చేసుకోండి. తర్వాత మామూలుగా కూడా దీన్ని ఓంకారం చేర్చకుండా చదువుకోవడానికి ఈ నామాన్ని స్మరించండి. ఇప్పుడు ఆ నామం ఏంటో మనం చూద్దాం. ఓం భీమాయ నమః, ఓం భీమాయ నమః, ఓం భీమాయ నమః. మీరు మామూలుగా జపించుకోవాలంటే అప్పుడు భీమాయ నమః, భీమాయ నమః, భీమాయ నమః. ఇది చాలా అద్భుతమైన మంత్రరాజము, నామరాజము. మీరు ఇది అసలు జపిస్తూ ఉండండి. డెఫినెట్గా ఒక 3 రోజులు కంటిన్యూగా మీరు చేస్తూ ఉండడం వల్ల చాలా అంటే చాలా పవర్ఫుల్ నామం ఇది. మరియు మంత్రం కూడా మీకు గురుబలం పెరుగుతుంది. గురుబలం పెరగడం వల్ల ఏమవుతుందంటే ముందు మనకి అంటే మనము ఒక్కొక్కసారి మనం తెలియక చేసే పనుల వల్ల కూడా దోషాలు ఆపాదించబడతాయి. అవేంటో ముందు గురు భగవానుడు స్టాప్ చేసేస్తాడు. ఈ పని చేస్తే ఈ సమస్య వస్తుంది, లేదా ఈ నిర్ణయం తీసుకుంటే ఈ సమస్య వస్తుంది. ముందు అక్కడ మనము సమస్యల వైపు అడుగు పెట్టకుండా కట్ చేసేస్తాడు. తర్వాత మనకి జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు. తద్వారా మనశ్శాంతిని మనం పొందగలుగుతాం. ఎప్పుడైనా మనకి జ్ఞానమే అసలైన ఆహారము. జ్ఞానంతో ఎప్పుడైతే మనం జ్ఞానం ఎప్పుడైతే కలిగి ఉంటామో జ్ఞానులకి కలిగిన మనశ్శాంతి ఇంకెవరికి ఈ ప్రపంచంలో ఉండదండి. జ్ఞానులకి ఉన్న మనశ్శాంతి, ఎందుకంటే ప్రతిదీ కూడా టెంపరరీ అని జ్ఞానం వల్ల తెలుస్తుంది మనకి, అది ఏదైనా కావచ్చు. సో మనకి మంచి విజ్డమ్ని ఒక కర్టన్ రైజర్, ఆల్రెడీ మీకు విజ్డమ్ చాలా ఉంటే ఇది ఇంకా పెరుగుతుంది. ఎందుకంటే ఈ బ్రహ్మాండంలో తెలుసుకోవాల్సింది చాలా ఉంది, మనకు తెలిసింది కొంత మాత్రమే, రవ్వంత మాత్రమే మనం భావిస్తూ ఉండాలి. నిత్య విద్యార్థులుగా మనల్ని మనం పరిగణించుకుంటూ ఉంటే ప్రకృతి మాత మనకి అనేక అంశాన్ని చెప్తూ ఉంటుంది. సో అందులో భాగంగా మీకు ఆల్రెడీ చాలా నాలెడ్జ్ ఉన్న వాళ్ళు అయినా సరే ఈ నామాన్ని జపించుకోవడం వల్ల మీకు ఇంకా ప్లస్ అవుతుంది. ఇది అసలు ఇంత ఆధ్యాత్మికంగా ఉన్నత శిఖరాలు ఎదగడానికి కూడా ఈ నామం సహకరిస్తుంది. అలాగే మనకి లౌకికంగా అన్ని శుభత్వాలను ఇవ్వడానికి కూడా ఈ నామం మనకి ఉపకరిస్తుంది. ఇలా మనమందరం కూడా పరమశివుడిని ఈ నామంతో అర్చించి పరమశివుడి యొక్క అత్యంత కృపా కటాక్షాలు మనమందరం కూడా పరిపూర్ణ కృపా కటాక్షాలు మనమందరం కలిగి ఉండాలని చెప్పి అందరూ కూడా సర్వజనులు కూడా చక్కగా సుఖ సంతోషాలతోటి వర్ధిల్లాలని చెప్పి మనస్ఫూర్తిగా భగవంతుడి తరఫున నేను కూడా ప్రార్థిస్తూ మరియు మీ అందరి తరఫున భగవంతుడికి నేను కూడా ప్రార్థిస్తూ మంగళం. నమో భగవతే వాసుదేవాయ.